భారతీయ శిల్ప చిత్రకళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. కాలక్రమంలో వినాయకుని చిత్రించే శిల్పించే విధానం మారుతూ వస్తోంది. నిలబడినట్లుగాను, నృత్యం చేస్తున్నట్లుగాను, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను, కుటుంబంలో బాలునిగా ఆడుకుంటున్నట్లుగాను, నేలపై కూర్చున్నట్లు, సింహాసనాసీనుడైనట్లు ఇలా వివిధ సన్నివేశాల్లో గణపతి శిల్పాలు చిత్రాలు కనిపిస్తుంటాయి. 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మిహింతలేలోని కంటక చైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దానికి చెందిందని అంచనా వేశారు. మనకు లభించిన గణేష్ విగ్రహాల్లో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు ఇతర మరుగుజ్జులతో పరివేష్టింపబడినట్లుగా చూపింపబడినది. 6వ శతాబ్దం నాటికి భారతదేశంలోని వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి. వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తింపబడిన తర్వాత, వినాయక పూజా సంప్రదాయం స్థిరపడిన తర్వాత, అంటే 900 నుండి 1200 కాలం తర్వాత వినాయకుని ఆకారం సాధారణంగా కుడి ప్రక్క చూపిన విగ్రహం వలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బాణ పొట్ట, ఒక చేత విరిగిన దంతం, మరొక చేతిలో ఉన్న లడ్డూను సృజిస్తున్న తొండం ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. ఎల్లోరా గుహల్లో మరింత పురాతనమైన అనగా 7వ శతాబ్దానికి చెందిన గణేష్ విగ్రహం లభించింది. కానీ అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియడం లేదు. సాధారణంగా వినాయకుని విగ్రహాల్లోని పై చేతుల్లో ఒక చేత అంకుశం, మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింద చేతుల్లో ఒక చేత దంతం, మరొక చేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాల్లో దంతం ఉన్న చేతి బదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు. నృత్యం చేస్తున్నట్లు గణపతి మూర్తుల్లో కూడా 4 చేతులను ఇలానే చూపుతుంటారు. వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.